నకిలీ మద్యం కేసు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు ఏపీ ఎక్సైజ్ అధికారులు. 6 నిందితులను 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నిందితులను విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుతో సంబంధాలు, లావాదేవీలపై ఆరా తీనున్నారు. నకిలీ మద్యం కేసు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు ఏపీ ఎక్సైజ్ అధికారులు. 6 నిందితులను 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళలో 6 ఎక్సైజ్ శాఖ అధికారులు ఇవాళ కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ నుంచి 11వ తారీఖు వరకు అంటే 5 రోజుల పాటు వీళ్ళని విచారించడానికి సంబంధించి న్యాయస్థానం అనుమతులు కూడా ఇచ్చిన నేపథ్యంలో కేసులో A4 గా ఉన్నటువంటి రవి, అదేవిధంగా ఒరిస్సాకి చెందినటువంటి కార్మికులు బాదల్ దాస్, ప్రదీప్ దాస్ తో పాటు వీళ్ళకి ఖాళీ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ తయారు చేసి ఇచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా నకిలీ మద్యం అమ్మకాలు జరిపినటువంటి శ్రీనివాస వైన్స్ లో క్యాషియర్ గా పనిచేసిన కళ్యాణ్ తో పాటు రమేష్ బాబుని అధికారులు ఇవాళ విచారణ నిమిత్తం జైలు నుంచి కూడా కస్టడీకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ కొనసాగబోతా ఉంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ కి వీళ్ళందరూ పలు విధాలుగా సహకరించిన నేపథ్యంలో ఆ జనార్దన్ తో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, అదేవిధంగా నకిలీ మద్యానికి సంబంధించిన తయారీలో వీళ్ళ పాత్ర, ఇతర అంశాలన్నిటి మీద కూడా అధికారులు అయితే విచారణ చేయబోతా ఉన్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపి ఆ తర్వాత వాళ్ళని తిరిగి జైలుకి కూడా తరలిస్తారు. 5 రోజుల పాటు ఈ నెల 11వ తారీఖు వరకు విచారణ కొనసాగబోతాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.